దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ రాష్ట్రంపై స్వల్పమేనన్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతం తుఫాన్ శ్రీలంక తీరానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై కొనసాగుతోందని చెప్పారు. రేపు తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుతుందన్నారు. ఇవాళ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉన్నా రేపు, ఎల్లుండి వర్షాలు పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో కల్పన ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం దీని యొక్క స్థానం కనుక చూసుకున్నట్లయితే 9.4 డిగ్రీలు అక్షాంశ మరియు 80 డిగ్రీలు 80.8 డిగ్రీలు రేఖాంశాల్లో ఉండా ఇది ప్రస్తుతం కేంద్రీకృతమై ఉంది. ఒక విధంగా నైరుతి బంగాళాఖాతంలోను ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతంలోని ఇది ప్రస్తుతం కేంద్రీకృతమై ఉంది. అలాగే చూసుకున్నట్లయితే దీని యొక్క వేగం కూడా గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉత్తర వాయువ్య దిశలో అయితే ప్రస్తుతం ఇది కదలాడుతుంది. సో ప్రస్తుతం ఇది చెన్నైకి దక్షిణ తీరం గుండా 400 కిలోమీటర్లు డిస్టెన్స్లోను, అలాగే పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల డిస్టెన్స్లోను, అలాగే కడై కెనాల్కు చూసుకున్నట్లయితే దక్షిణ ఆగ్నేయంగా 190 కిలోమీటర్ల దూరంలోనూ కొనసాగుతుంది.